నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు ఈ క్లుప్త వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా, ఎలాగున్నారండి? దేవుని కృపలో మీరు భద్రపరచబడి ఆయన క్షేమములో కొనసాగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. సహజంగా కొన్ని సమస్యలు కుటుంబంలో ఉంటూ ఉంటాయి. ఈ జీవన యాత్రలో ఉంటాయి, అలాగే ఆత్మీయ యాత్రలో కూడా ఉంటాయి. వీటిని జయించుకుంటూ వాగ్దాన భూమిలో అడుగుపెట్టడమే క్రైస్తవ ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశము. ఎప్పుడూ కూడా ఈ ప్రయాణములో సౌకర్యవంతమైన, నెమ్మది కలిగిన పరిస్థితులే ఎప్పుడూ ఉంటాయి అని ఆలోచనను విడనాడి ఇది ఇరుకు మార్గము అని ఎరిగి అలాంటి కొన్ని అనుభవాలు గుండా వెళుతున్నప్పుడు మన పిలుపును, మన గురిని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగడం ఎంతైనా అవసరం. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ఇచ్చినందుకు ఉదయకాలమే ఆయన ఒక దర్శనము చేసి వాక్యాన్ని చదువుకుని నీ దినచర్యను ప్రారంభిస్తే అది నీకు దీవెన, ఆశీర్వాదం. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క ఏర్పాటు, దేవుని కృపలో నుండి సౌలు ఎడబాటు ఇక్కడ కనబడుతూ ఉంది. ఒకరికి నూతన ప్రారంభం, మరొకరికి విచారకరమైన ముగింపు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఒక వ్యక్తిని చూచి దేవుడు సంతోషిస్తూ, మరో వ్యక్తిని చూచి తన విచారాన్ని వెల్లడి చేస్తున్న సందర్భం. ఎవరు ఆ వ్యక్తులు? సౌలు, దావీదు. ఎవరిని బట్టి దుఃఖము? సౌలుని బట్టి. ఎవరిని బట్టి సంతోషం? దావీదుని బట్టి. ఎవరికి నూతన ప్రారంభం? దావీదుకి. ఎవరికి విచారకరమైన ముగింపు? సౌలు. వాస్తవానికి సౌలు మీద దేవుడు ఎంతో దృష్టి పెట్టుకున్నాడు. సదాకాలం స్థిరపరచాలని ఆశపడ్డాడు, తలంచాడు. కానీ దాన్ని నిలుపుకోలేకపోయాడు సౌలు తన అవిధేయతను బట్టి. దేవుడు ఆజ్ఞాపించిన దానిని గైకొనకపోవడమును బట్టి. మీకు విషయం తెలుసా? నీవు దేవుడు ఆజ్ఞను గైకొనకపోవడం వల్ల నీ మీద దేవుడు కలిగిన అనాథ ప్రణాళిక కూడా తప్పిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ నువ్వు గమనించాలి. అవును, సౌలుని స్థిరపరచాలని సదాకాలం అనుకున్నాడు. అది నేను చెప్పట్లేదు, పై వచనం చూసినట్లయితే యెహోవా తలచాడంట అలాగే. కానీ అది జరగలేదు. ఎందుకు? సౌలు యొక్క అవిధేయత, సౌలు దేవుని ఆజ్ఞలను గైకొనకపోవడము. అలాంటి సమయంలో యెహోవా అంటూ ఉన్నారు, నా చిత్తానుసారమైన మనస్సు గల వ్యక్తిని నేను కనుగొన్నాను. దేవుని బిడ్డలారా, అవిధేయుల మధ్య
ఆజ్ఞలను గైకొనని వారి మధ్య, దుఃఖాన్ని వేదనను కలిగించే వారి మధ్య దేవుని చిత్తానుసారమైన మనుషులు కావాలి. అవును, ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుడి ఉద్దేశాలను ఎరిగిన వారు కావాలి. ఆ రోజు ఈరోజు దేవుడు తన చిత్తానుసారమైన వ్యక్తుల కోసం వెతుకుతున్నాడు. తన ఆజ్ఞలను గైకొనే వారి కోసం ఆయన వెతుకుతున్నాడు. అలాంటి వారి కోసము ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. అవును, ఎంతో ఆశ పెట్టుకున్న వారు పడిపోతూ ఉంటే, వీరు మనకు ఉపయోగపడతాడు, ఇతని వల్ల నేను ఈ కార్యం చేయగలను, ఏమను నేను వాడుకుంటాను, ఇతని ద్వారా నా ఉద్దేశాలు సఫలపరచబడతాయి అని ప్రభువు కొంతమంది మీద ఆశ పెట్టుకుంటూ వారికి కృప చూపిస్తూ, కృపా వరాలనిస్తూ, ఐశ్వర్యమునిస్తూ, దీవిస్తూ, నడిపిస్తూ ఉంటే మధ్యలో వారు అవిధేయులుగా తప్పిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయ్యో, ఎంత నేను ఇచ్చానే, వారికి కావలసింది అనుగ్రహించాను, ఎక్కడో ఉండవలసిన వారిని తీసుకొచ్చి పైన పెట్టాను, వారికి సమస్తమును సమకూర్చాను. ఇదే బైబిల్ గ్రంథంలో ప్రభువు అంటున్నారు, నేను పిల్లలను పెద్దవారిగా చేశాను, అయితే ఇప్పుడు వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూసారా? అన్నీ దేవుడు నీ మీద దృష్టి పెట్టుకుని ఉద్యోగము, ఆశీర్వాదము, చక్కటి స్థితిగతులు, జ్ఞానము ఇవన్నీ ఇచ్చి నీ ద్వారా తన ఉద్దేశ్యం నెరవేర్చుకోవాలి అని ఆశ పెట్టుకుంటే దాంట్లో నుంచి తప్పిపోతున్నావే. ఆజ్ఞలను నెరవేర్చకుండా తప్పిపోతున్నావే, గైకొనకుండా తప్పిపోతున్నావే. నువ్వు తప్పిపోవడం వల్ల ఆయన ఏమైతే ఎంతకాలం నుంచి పెట్టుకున్న ఆశ, పెంచుకున్న ఆశలు అన్ని మసిగిపోతున్నాయే. అలాంటి పరిస్థితులలో ఎవరు నా చిత్తానుసారమైన వ్యక్తులు అని ఆయన పరిశీలిస్తున్నాడు. ఈ వాక్యం వెంటనే పెట్టారా? ఎంతో చక్కటి ఉద్దేశముతో అన్నీ సమకూర్చి అన్నీ అనుగ్రహించిన తర్వాత ఆజ్ఞలను గైకొనకుండా ఆయన కృపకు దూరమైపోయి ఆయన దుఃఖాన్ని కలిగించే సౌలుగా ఉన్నావా? అనేక మంది పడిపోతూ ఉన్న పరిస్థితుల మధ్య, ఆయనకు దూరమైపోతున్న పరిస్థితుల మధ్య ఆయన చిత్తానుసారమైన వ్యక్తిగా బ్రతికి ఆయన దృష్టిని సంపాదించే వ్యక్తిగా ఉన్నావా? అయ్యా, నేను నీ ఉద్దేశాలు నెరవేరుస్తాను, అయ్యా నీ ఆలోచనలు నేనే నెరవేరుస్తాను అయ్యా అని సమర్పణ కలిగిన వారు, అలాంటి చక్కటి ఉద్దేశం కలిగిన వారు ఉంటే అటువంటి వారి కోసమే కదా నా దేవుడు చూస్తుంది. నీ ఉద్దేశము, నీ జ్ఞానము, నీ ఐశ్వర్యము, నీ చదువు అది కాదు దేవుడికి కావలసింది. దేవుడికి కావలసింది ఆయన చిత్తానుసారమైన వ్యక్తి, ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన ఆజ్ఞలను గైక్కుని ఆయన మాటకు లోబడే వ్యక్తులు కావాలి. ఈరోజు మీ వలలు విడిచిపెట్టండి అన్న వెంటనే వాళ్ళని విడిచిపెట్టారు, మనుషులు పెట్టే జాలరగా చేశారు. అన్నీ విడిచిపెట్టి నేను చూపించి దేశానికి వెళ్ళన్నాడు అబ్రహాంని. బయలుదేరాడు. యాకోబు ఐగుప్తు వెళ్ళడానికి భయపడు, నేనున్నాను వెళ్ళు అంటే బయలుదేరాడు. కాబట్టి దేవుని చెందులో ఆయన చిత్తానుసారమైన వ్యక్తిగా నువ్వు బ్రతికితే అద్భుతమైన ఆశీర్వాదుని కొరకు ఎదురు చూడబోతూ ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఒక ఉన్నతమైన స్థితికి దేవుడిని నడిపించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తూ ఉన్నా. నీ చిత్తానుసారం తెలిగి మేము బ్రతకడం నేర్పించాను. ఆజ్ఞలను గైకొనని మాట వినని సౌలులా కాదు, కానీ ఆజ్ఞలను గైకొని నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చే దావిదులుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని, బలహీనులు బలపరచమని, అనారోగ్యంగా స్వస్థపరచమని, గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు జ్ఞాపకం చేసుకోమని, చదువుచిన బిడ్డ జ్ఞాపకం చేసుకోమని, ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్నారు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాల అసమాధానం ఉన్న వారు జ్ఞాపకం చేసుకోమని, ఈరోజు వారు తెరిచేటంతటి మిత్రుడు కనిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.
ఆమేన్.